ఈ లోపల మా నాన్నగారు అన్నారు ఒక రోజు చూసి, ఒరే మీ ఇద్దరు పరీక్ష పాస్ అయితే అన్నవరం తీసుకెళ్లి గుండు చేయిస్తానన్నారు. నాకు అన్నవరం వెళ్ళడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడ మంచి గౌరవ మర్యాదలు, పైగా ప్రసాదం బాగుంటుంది, ఇన్ని గొడవలు ఉన్నాయి. అయితే మనకి ఆడపిల్ల ఫ్రెండ్స్ ఎక్కువ. అసలు అది ఆడపిల్లల ఫ్రెండ్స్ ఎక్కువ కాబట్టి మనం వ్యవహారాలన్నీ అవి కాబట్టి 10th ఎగ్జామ్ పాస్ అవ్వలేరు కాబట్టి. ఇప్పుడు వీడు చదువులో కష్టపడి చదివే మనస్తత్వం కాదు, ఆడపిల్లలతో గాలి జరుగులు తిరిగేవాడు. సినిమాలకి అయ్యప్ప భజనలు ఎక్కడ అవుతాయి చెప్పండి, వీడి భక్తి ఎక్కడ వచ్చింది? మీరు అనేది కరెక్టేనండి. అయితే వీళ్ళ నాన్నగారు, వీళ్ళ అన్నలు, తమ్ముళ్ళు, వాళ్ళకుంది అది, వాళ్ళు ఫేమస్. ఈయన కాదు, ఈయన ఎదవ ఇంట్లో అబ్బలేదు. చిన్నప్పటి నుంచి అంత భక్తి చేశానంటే వాళ్ళు చేశారు. వాళ్ళు మండపాలు కడతంటే మహా అయితే అరటిపోతలు అందించుంటాడు అంతే, అదే భక్తి అనుకుంటున్నాడు వీళ్ళు. అంటే ఇక్కడ ఈయనకి గౌరవం దక్కలేదండి. వీళ్ళ అన్నకి వీళ్ళ నాన్నకి వచ్చినంత వాల్యూ ఇక్కడ ఈయనకి రాలే, ఎందుకంటే ఆ జ్ఞానం లేదు కదా. అక్కడ చూసాడు మీరు అన్నట్టు మెక్లారెన్స్ గ్రౌండ్ లో ఇదేదో వీడికి జలస్ వచ్చి ఉంటది. వీళ్ళ అన్నయ్యకో వాళ్ళ తమ్ముడికో వాళ్ళు చక్కగా అయ్యప్ప భజనలు పాడుతుంటే వాళ్ళని చక్కగా గౌరవిస్తూ ఉంటే వీడిని పక్కన చూసి చూడకుండా పక్కన అంటారు కదా, అమ్మాయి నన్ను తోసేస్తారని చెప్పి వీడు అందుకే తోసివేయబడ్డ వాడిని అన్నాడు కదా, తోసివేశారు. ఈయన పనికిరాడని తోసేశారు. ఆయన శాట ఆయన చేతిలో ఉందంటాడు కదా యేసు, ఆ శాటలో చెరిగితే గాలికి పోయిన పారీడు, గాలికి పోయిన కంప, గాలికి పోయే కంపను అందరూ తగిలించుకుంటూ ఉంటారు యేసు మతం వాళ్ళు. ఏసు మాత్రం కదా, ఏసే తగిలించుకుంటాడు, ఏసే తగిలించుకుంటాడు. వాళ్ళతో సినిమా ప్రోగ్రామ్ 10th అయిపోయిన తర్వాత వాళ్ళ ముందు గుండేసు తిరగడానికి ఫీలింగ్ ఎక్కువ. అందుకని గుణక్కని అడిగిన గుణక్క, గుండు తప్పడానికి ఏదైనా ప్రార్థన ఉంటుందా? వీళ్ళు స్టాండప్ కమెడియన్స్ కూడా అయి ఉండాలి టెస్ట్ మనీ చెప్పాలంటే, అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు బైబిల్లో చెప్పడానికి ఏం ఉండదు కదా. ఈ స్టాండప్ కమెడియన్స్ అందరూ వచ్చి వాళ్ళు ఎంటర్టైన్ చేస్తుంటే ఆ రోజుకి కాసేపు నవ్వుకుని వెళ్ళిపోతారు, లేదా కాసేపు ఆ విషయం ఎక్కించుకుని వెళ్ళిపోతారు. దానికి అలవాటు పడ్డారు ఈ సన్నాసులు. అసలు కాదు, పరీక్ష పాస్ అవ్వాలంటే ఒక ప్రార్థన కావాలంట, గుండు తప్పించుకోవాలంటే అంటే ఏంటి, బాత్రూమ్ రావాలన్నా కూడా ఒకడికి ఏదన్నా కానీ ఇప్పుడు పెళ్ళి అయితే కూడా పిల్లలు పుట్టినా కూడా ప్రార్థన ఉందని అడుగుతాడు, పనిచేయడాడు. అదే మనస్తత్వం. ఏమంటారు ఇప్పుడు? నో కామెంట్స్, నాకు సంబంధం లేదు ఇందులో. అంటే మాకుంటాయండి డబ్బులను బట్టి ప్రార్థనలు, అదే అలవాటు మీద అడిగితే బ్రాహ్మణ్స్ పూజారులని డబ్బులు పెట్టి ప్రార్థనలు అంట. హిందుత్వం దొంగ నా కొడుకు. ఇంకప్పుడు మొదలు పెట్టేవాడిని, ఏ సురక్తుంజం పరీక్ష పాస్ అవ్వాలి, సురక్తుంజం కూడా తప్పాలి అనేవాడిని. నాకు అదే బాణి అలవాటు. లక్ష్మీ క్షీర సముద్ర రాజధాని హంసేని రామేశ్వరి అన్నట్టుగా రెండు కలిపేశాడు నాయన. ఇలాంటి ప్రార్థన ఎవడన్నా వింటాడా? ఇలాంటి ప్రార్థనకి ఎవరైనా సమాధానం చెప్తారా? లోకంలో ఏ దేవుడు చెబుతాడో తెలియదు కానీ నా యేసు దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. నీ దేవుడికి మూత్రం, ఆయనకి ఆత్రం, నీకు లేదు గాత్రం. అసలు అలాంటి ప్రార్థనకి ఎవరైనా సమాధానం చెప్తాడు? నిజంగానే ఎవరు సమాధానం చెప్పరు మనిషి అయితే. ఎందుకంటే వాళ్ళు ఖాళీగా లేరు కదా, వాళ్ళు పోరంపోకులు కాదు కదా. మనిషే సమాధానం చెప్పుడు, దేవుడు ఎందుకు చెప్తాడు? అసలు యేసు చెప్పాడు అంటే. ఇలాంటి పనికిమాలిన సన్నాసులకి, ఈ పనికిమాలిన సన్నాసులకు వచ్చే పనికిమాలిన ఆలోచనలకి సమాధానం చెప్పేవాడు అంతకంటే పనికిమాలినోడు అయి ఉంటాడు. అంతేగా. ఆశ్చర్యం ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్ వచ్చేసి నేను పరీక్ష పాస్ అయిపోయాను. నేను పరీక్ష పాస్ అయిపోతే ప్రమాదం ఏంటి? నా దేవుడు గుండు కూడా తప్పించేశాడు. ఎలాగో తెలుసా అండి, నాకు కవల సోదరుడు పరీక్ష పోయింది. కాదండి, లాస్ట్ ఎపిసోడ్లో ఈయన ఏం చెప్పాడో తెలుసా? ఈయనకి నా అన్నకి ఇద్దరికి ఒడుగు వేయించారని చెప్పాడు కదా. అప్పుడు గుండు కొట్టించారు, గుండు కొట్టించారు. మా అన్నయ్యకి సోకులు ఎక్కువ, నాకేమో భక్తి ఎక్కువ. నేను ఏం పెద్దగా ఫీల్ అవ్వలేదు. మా మేనత్త నాకు చందనం రాసింది, అయినా నేను గాయత్రి మంత్ర ఏమంటారు ఉపాసనలో ఉన్నాను కాబట్టి నాకు ఏ సిగ్గు లేదు. నేను బస్ స్టాండ్లో అలాగే నిల్చున్నాను. కానీ మా అన్నయ్య మాత్రం ముందు 4 గంటలు ఇలా ఉంచుకున్నాడు అని చెప్పాడు. అలా చెప్పాడా? అలాగే చెప్పాడు అందులో ఆ ఎపిసోడ్లో. ఇక్కడేం చెప్తున్నాడు? 10th పాస్ అయితే వాళ్ళ నాన్న గుండు కొట్టిస్తా అన్నాడు కదా. ఇప్పుడు మరి ఈయనకి ఆడపిల్లల ఫ్రెండ్స్ ఉన్నారంట, మరి ఒడుగేయించినప్పుడు క్యారెక్టర్ మార్చారన్నమాట. వీడికి ఆడపిల్లల ముందు సోకులు ఎక్కువ, వీడి క్యారెక్టర్ అన్నయ్యకి వేసాడు. ఇప్పుడు తమిళోడు అయ్యుండి కేరళ అలాగే వాళ్ళ అన్నయ్య క్యారెక్టర్ ఈయనకి వేసుకున్నాడు. అంటే స్క్రిప్ట్ లో సౌలభ్యం కోసం కొన్ని మార్చుకుంటూ ఉంటారు అన్నమాట టెస్ట్ మనీలో. అదొక ఎపిసోడ్ ఇదొక ఎపిసోడ్. అంటే ముందు అది చెప్పిందేమో వేరే దగ్గర, ఇది చెప్తుంది ఇంకో దగ్గర కదా. నేను 2 కలిపాను కాబట్టి అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. టెస్ట్ మనీని ఒకే రకంగా చెప్పరు అనమాట, అది అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. అప్డేట్ చేసి దాంట్లో కూడా అటు దిటు ఇటు దటు అనమాట. టెస్ట్ మనీ లిబర్టీ అండి. ఇన్ని మాటలు ఎందుకు? టెస్ట్ మనీ లిబర్టీ వాళ్ళు ఏదేం చెప్తారు. ఇప్పుడు అక్కడ వాళ్ళ అన్నయ్యకి సోకులు ఎక్కువ అన్నాడు, ఇక్కడ నాకు సోకులు ఎక్కువ అని చెప్పుకుంటున్నాడు ఆయన. ఇలా అన్నయ్యకి సోకులు ఎక్కువ, వీడికి రంకులు ఎక్కువ. వెంటనే మా నాన్నగారు అన్నారు, రే ఆడి ముందు నువ్వు గుండేసు తిరిగితే ఫీల్ అవుతాడు, నువ్వు మానేమన్నావేంటి?
ఈ సైకోగలు చూడండి, వీళ్ళ అన్నయ్యని పరీక్ష తెప్పించి వీడికి గుండు కాకుండా చూసాడండి, దానికి ఎంత క్లాప్స్ కొడుతున్నాడు. వీళ్ళందరూ నాకు అనుకోకుండా ఒకరోజు సినిమాలాడు అంటా ఉంటాడు కదా, ఆయన నమ్ముతూ ఉంటాడు. అసలు ఈ ఒక్కటే బ్యాచ్, అసలు ఈ టెస్ట్ మూవీ చెప్పే వాళ్ళందరూ ఆడు ఆ దొంగ బాబా అనమాట. ఈ గొర్రెలందరూ వాళ్ళే. ఆడు కూడా అంతే, మనకు దోత వస్తాడు, పరలోకం తీసుకెళ్ళిపోతాడు, అదే చెప్తున్నాడు. కానీ ఆ సినిమాలో అట్లీస్ట్ ఆయన ఆ సింబల్ ఒకటే చేస్తాడండి, మాట్లాడు. ఇందులో వీళ్ళు అడ్డం అంటే అందులో మనకి సకల అవలక్షణాలు చూసుకోవచ్చు. అందులో ఈ పాస్టర్ల అవలక్షణాలు అన్నీ అందులో చూసుకోవచ్చు. మనం ఆయనతో చెప్పుకుందాం, మన పరిస్థితి ఆయనతో చెప్పుదాం. అంటే నాకు గుండె తప్పియాలంటే పక్కన ఫెయిల్ చేయని చెప్పుకోవాలన్నమాట. అంటే వీళ్ళకి ఒక ధైర్యం అనమాట, తెలియని ధైర్యం. ఇప్పుడు ఏ దేవుడు అంత ఖాళీగా ఉన్నాడు కదా, మరి పొరంబోకుల్లాగా ఉంటారు కదా పని పాట లేకుండా. మా ఏసి అంత ఖాళీగా ఉన్నాడు, ఇప్పుడు నేను పిలిచినా కూడా వస్తాడు. గ్యాస్ బండ్లు ఎత్తుకొస్తున్నాడు కదా, అదే ఇవన్నీ అక్కడి నుంచి డెవలప్ అయినాయి అనమాట. అసలు అది కాదు, ఇప్పుడు ఆయన ఏం నేర్పిస్తున్నాడు? ఎదుటి వాళ్ళకి మంచి జరగాలి, మనం మంచిగా ఉండాలి, ఎదుటి వాళ్ళు మంచిగా ఉండాలి, అది కదా కావాల్సింది. ఇప్పుడు అలా కాదు, మనం మంచిగా ఉండటం కోసం పక్కన నాశనం అయిపోయినా పర్వాలేదు. అదే కదా సైకో. మనకున్నటువంటి ప్రతిదీ కూడా తీర్చగలిగే, మార్చగలిగే దేవుడు ఇక్కడ ఉన్నాడు. తీర్చగలిగే, మార్చగలిగే, తార్చగలిగే అని పెట్టుకో. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కాకినాడ, పిఎస్ఆర్ జ్యువెలర్స్. వాడు తన కారు వేసుకుని వైజాగ్ నుంచి వస్తూ నా కారు వెనకాల ఆడి కారు ఆపాడు. నన్ను చూసిన వెంటనే మురిసిపోయాడు. ఒరే సుబ్రహ్మణ్యం బాగున్నావా అని పలకరించాడు. సుబ్రహ్మణ్యం పేరు సుబ్రహ్మణ్యం లాజరస్, నటరాజన్ సుబ్రహ్మణ్యం లాజరస్. అప్పుడు వాడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఒరే ఆ భక్తిలో నువ్వు బాగా తెలుసు నాకు, ఎక్కడ చూసినా నువ్వే ఉండేవాడి, ప్రతి భజనలో నువ్వే ఉండేవాడివి, ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా నీ ముఖమేరా, ఎన్ని పోస్టర్లు కనపడుతున్నాయి, ఆ దేవుడికి ఈ దేవుడికి తేడా ఏదైనా ఉందరా అని అడిగాడు. చాలా మంచి ప్రశ్న. నేను అన్నాను, ఒకటేరా తేడా, ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, ఈ దేవుడు మన దగ్గరికి వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాదు కాబట్టి, సింపుల్ అయిపోయింది. ఆ ఎపిసోడ్లో ఉన్న మెయిన్ పార్ట్ వరకు అది అయిపోయింది. ఇంక అందులో మొత్తం సోదే ఉంది. నెక్స్ట్ ఈ ఎపిసోడ్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్, ఇది ఫస్ట్ ప్లే చేశాం కదా ఆ ఎపిసోడ్, ఇక్కడ నుంచి మళ్ళీ ఇందులో ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్ ఇది, మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ వర్షన్ అనమాట. ఇది వెనకాల చేతులు జాపినట్టుగా పెట్టారు. అదే ఆయన చూసింది మరి, ఫస్ట్ లో మేఘాలు ముద్దలు అన్నాడు, చేతుల్లో జాపాడు అన్నాడు కదా, చేతులు బొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. అవును, గాయాలు ఉన్నాయి, బొక్కలో గాయాలు. మరి అన్ఫార్చునేట్లీ క్రిస్టియానిటీలోకి వచ్చిన ఒక దౌర్భాగ్యం ఏమిటో తెలుసా? ఫ్యానిజం. ఇక్కడ ఇదంతా ఏంటంటే ఇంకా వాళ్ళ పాస్టర్లని వాళ్ళని ఆడుకుంటాడు. అవునా? అయితే ఇక్కడ నుంచి ఇంకొక ఎపిసోడ్ చేద్దాం, ఇక్కడ తాపుదాం. అయితే ఇది మొత్తానికి ఈ లాజరస్ నటరాజన్ శర్మ శాస్త్రి అబద్ధం. వీడు అసలు కేరళ వాడు కాదు, తమిళియన్ లీడు. అంటే తమిళానికి కేరళ మలయాళీ భాషకి కూడా తేడా తెలియని సన్నాసులు వాళ్ళు ఎదురుగా ఉన్నారు అనే ధైర్యం వీడిది. వాళ్ళు ఎదురుగానే కాదు, వీడియో రికార్డ్ అవుతుంది, మొత్తం క్రైస్తవులు అందరూ ఆ వీడియో చూసినా కూడా కనిపెట్టలేరు. ఎందుకంటే అందరూ పోరంబోగ్గాళ్లే, అందరూ లో ఐక్యూ లెవెల్ గాళ్లే. ఇది టెలికాస్ట్ కూడా చేస్తున్నారు కదా, యూట్యూబ్లో కూడా వస్తున్నాయి కదా, వాళ్ళకి తెలుసు కదా ఇప్పుడు అది యూట్యూబ్లో వచ్చిద్దని. అవి ఇన్ని దొంగ సాక్ష్యాలు నడుస్తూ ఉన్నాయి. ఈ చిన్న నేను తమిళ నుంచి కేరళ మారిస్తే తప్పే ఉంది అని అక్కడ లొకేషన్ మార్చేసుకున్నాడు. నాకు తెలిసి ఆరెంజ్ కలర్ షర్ట్లో వచ్చిన ఆ టెస్టిమోనీ అంతా కూడా పాతది, లాంగ్ బ్యాక్, చాలా లాంగ్ అనుకుంటా. కొంచెం యంగ్గా ఉన్నాడు, ఇక్కడ ఓల్డ్గా కనిపిస్తున్నాడు కదా. అప్పుడు కొంచెం ఎక్కువ చెప్పినట్టున్నాడు, అంటే లిబర్టీ ఎక్కువ తీసుకున్నాడు. ఇక్కడ అంత లిబర్టీ తీసుకోకుండా కొంచెం ఇప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టుగా మార్చాడు అనుకుంటా. ఇప్పుడు బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు. ఆయన ఫోన్ నెంబర్ ఉందా? ఇవ్వలేదు. మొత్తానికి ఓవరాల్గా మనం డిసప్పాయింట్ చేయకుండా వెధవన్నర వెధవలే టెస్టిమోనీస్ చెప్తారు, పోరంబోగ్గాళ్లే యేసు మతంలోకి పోతారు అనే వాస్తవాన్ని మరొకసారి మనందరికీ రుజువు చేశాడు. నెక్స్ట్ ఎపిసోడ్ పాస్టర్లను తిట్టాడంట, అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో. మరి ఆ భాగాన్ని అంటే మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా పాస్టర్లను తిట్టాడు అంటే ఎక్కువేం తిట్టాడు. సరే, అంత ఇంట్రెస్టింగ్ లేకపోతే ఆపేద్దాం ఎక్కడితో. ఈ రంకుతనం బయటపడిపోయింది కదా. సరే, నేను చూస్తాను మిగిలిన భాగం, అందులో ఏమైనా కంటెంట్ ఉంది అంటే కొనసాగిస్తాం, లేకపోతే అవసరం లేదు, ఎక్కడితో క్లోజ్ చేసేస్తాం. మళ్ళీ ఇంకొక లుచ్చా ఆర్టిస్ట్తో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.